खुशामदीद नाजरीन, आप देख रहे हैं TNA न्यूज़। येल्लारेड्डीगुड़ा फास्ट फूड स्टॉल पर एक गैर मामूली वाक़े में मुश्तबा चोर की मौत हो गई। येल्लारेड्डीगुड़ा में आज सुबह एक मुश्तबा चोर उस वक्त अचानक और मुहलिक अंजाम से दो चार हुआ जब इसने फास्ट फूड के एक स्टॉल में तोड़फोड़ करने की कोशिश करते हुए इस पर एक भारी स्टोरेज रैक गिर गया। ये वाक़या आगरा स्वीट हाउस के सामने सुबह 3:30 बजे के करीब पेश आया। मधुरा नगर पुलिस के मुताबिक ये शख्स, जिसकी शनाख्त की तस्दीक होना बाकी है, मशहूर फास्ट फूड डब्बे के बाहर स्टोरेज यूनिट खोलने की कोशिश कर रहा था। इलाके के CCTV फुटेज ने इस वाक़े के लम्हात को कैद कर लिया, जिसमें दिखाया गया है कि इस शख्स पर रैक गिरने से पहले इसके साथ जद्दोजहद करते हुए देखा गया और वो शख्स पर इस रैक के नीचे आकर दब गया। नाज सुबह 6 बजे के करीब मिली पुलिस जाए वक़ू पर पहुंची और इसके बाद से वाक़े के इर्द गिर्द के हालात की तहक़ीक़ात शुरू कर दी। मधुरा नगर पुलिस ने अपनी तहक़ीक़ात के हिस्से के तौर पर CCTV फुटेज इकट्ठा कर ली और मुतवक्की की शनाख्त के लिए काम कर रही है। 3:30 గంటల ప్రాంతంలో ఒక గుర్తు తెలియని దొంగ ఆగ్రా స్వీట్ హౌస్ ముందు ఉండే ఈ ఫాస్ట్ ఫుడ్ డబ్బా దగ్గరికి వచ్చి దొంగతనం చేసే క్రమంలో ఒక స్లైడ్ డోర్ను ఓపెన్ చేయడం జరిగింది. రిమైనింగ్ స్లైడ్ డోర్ను కూడా ఫోర్స్ఫుల్గా ఓపెన్ చేసే క్రమంలో ఆ డబ్బా పైన యాక్సిడెంటల్గా పైన పడిపోయింది. అది 3:30 గంటల ప్రాంతంలో జరగడం వల్ల ఆ టైంలో అతనికి ఎవరు సేవ్ చేసే సిచ్యువేషన్ లేకుండా ఉంది. మార్నింగ్ మనకి 6 o'clockకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. చూసిన తర్వాత ఆ డబ్బాను కూడా మనం లిఫ్ట్ చేసి అప్పటికే ఆయన చనిపోయినాడు. హాస్పిటల్ బాడీని షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత 3 గంటల అది ఏదైతే ఉందో దానికి ఆపోజిట్లో ఉండే CC కెమెరా ఫుటేజ్ చూస్తే దానికి క్లియర్గా మాకు ఆ విజువల్స్ అయితే ఉన్నాయి. ఈ విషయాన్ని మీడియాలో కూడా అది పళ్ళ వ్యాపారి కొట్టి చంపారు అనుకొని చెప్పి ఒక ఫేక్ న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. దీని యొక్క నా యొక్క అప్పీల్ ఏంటంటే, ఏదైనా న్యూస్ ఇట్లా వేసే ముందు ఒకసారి సంబంధిత SHOతో క్లియర్గా మాట్లాడి ఏం జరిగింది అనేది తెలుసుకొని వేస్తే అది బాగుంటుంది. లేదంటే ఇలాంటి న్యూస్ ద్వారా ప్రజలకి భయభ్రాంతులు గురి చేసేలా ఉంటుంది, తప్పుదారి పట్టించే విధంగా కూడా ఉంటుంది. ఐడెంటిఫై అయిందా సార్ ఏమన్నా? లేదు, ఆ బాడీ ఇంకా ఐడెంటిఫై అది అవ్వలేదు. దొంగ కాబట్టి ఆయన గురించి మేము మా డేటాబేస్లో కూడా వెరిఫై చేస్తున్నాం. దీనిపైన కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. సార్ అతను దొంగతనానికి వచ్చాడని మనం ఎలా అనుకోవచ్చు? అంటే అది క్లియర్గా ఆయన అటెంప్ట్ చేస్తున్నాడు కదా. దాన్ని ఏదైతే ఉందో ఫాస్ట్ ఫుడ్ డబ్బా స్లైడ్స్ని ఒక స్లైడ్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. రెండో సైడ్ ఓపెన్ చేసే క్రమంలో డబ్బా యాక్సిడెంటల్గా పైన పడడం వల్ల ఆయన యొక్క ఈ ఇన్సిడెంట్ జరిగింది. సార్ అది వీడియో తీసుకుంటే ఒక రిపోర్ట్ అని ఫోన్ లాక్కొని డిలీట్ చేశారని తెలుస్తుంది. లేదండి, అది అలాంటిది ఏమీ లేదు.